హరే కృష్ణ. 17వ పాసురం. అంబరమే తన్నీరే సోడి అరం సెయ్யும் ఎంబరుమాన్ నందగోపాల ఎరుండియార్ అంటూ మొదలై ఉంబియుం నీయుము రంగేలో రెంబావాయ్ అంటూ ముగుస్తుందండి. ఈ పాసురం ఆండాళమ్మ అంటే గోదాదేవి రాసిన తిరుప్పావైలోని 17వ పాసురం. ఇది కూడా భక్తి తాత్వికతతో కూడిన కవిత్వం. ఇందులో గోపికలు శ్రీకృష్ణుని మేల్కొల్పేందుకు ప్రేమతో గంభీరతతో పిలుస్తారు. భగవంతుని తత్వాన్ని, ఆయన విస్మయత్వాన్ని గుర్తు చేస్తూ మానవాతీత గుణాలను ప్రస్తావిస్తూ మేల్కొలుపులు పాసురంగా ఇది నిలుస్తుందండి. అంబరమే తేనీరే సోరే అరం సెయ్యం అంటే నీకు స్నానానికి ఏర్పాటు చేసిన నీళ్లు, తల మీద తైలం, తినిపించే అన్నం అన్నీ ఆకాశము వానలే ఈ భూమినే అందిస్తోంది. ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుని విస్మయత్వాన్ని గుర్తు చేస్తూ ఆయనే ఈ లోకానికి అన్నీ అందించేవాడు, అతడు భూమిని కొలిచిన వామనావతారుడు అని గుర్తు చేస్తున్నారు. గోకులంలోని పశువులకు రక్షకుడైన అతడు యశోదమ్మ గర్భంలో పుట్టి పెరిగిన లోకాంతైన పరమాత్ముడు అని చెబుతున్నారు. భక్తి సాంప్రదాయం తత్వం మేళవించి ఆండాళమ్మవారు అంటే గోదాదేవి ఈ పాసురాన్ని రచించారండి. ఈ పాసురానికి అనువుగా ఉన్న అన్నమయ్య కీర్తనలోంచి ఒక కీర్తన చూద్దామా? అలల మీద కనుల దేవా ఆనంద సాయి, అలనాడు కనురెప్పల వాన నీవే కదా, పలుకబోతల పాలించిన పరమేశ్వర, పద్మవ్యూహ మందహాస పతికేశ్వర అంటూ సాగిపోతూ ఉంటుందండి. ఈ కీర్తనలో శ్రీనివాసుడి కళ్ళను అలల మీద అనే దాంతో పోల్చాడండి. నీటిలో అలలలో ఊగే చేపలాగా కళ్ళు నదిలో తేలే ప్రకాశాన్ని పోల్చుతున్నాయి. ఆయన రూపాన్ని చూస్తేనే ఆనందానుభూతి కలుగుతుంది కదా, అందుకే ఆనంద సాయి అని పిలుస్తాడు. దేవుని చూపులు, చిరునవ్వు, రూప సౌందర్యం భక్తుని మనస్సు తాకి మాయకు బానిస చేసే విధంగా ఉంటాయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూస్గా అన్ని వీడియోస్ చూడండి. హరే కృష్ణ.